నూతన బలం పొందుదురు, యెహోవా లోపల వారు మరింత బలం పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. సమయంలో మరి ఈ సభలు చాలా ఖర్చుతో కూడినవి కనుక మరి మీ గుంపులు నింపి శబ్దాలు చేసేవి గొడవ పెట్టి వేయొద్దు. శబ్దాలకి కాముగుండే కానుక వేయండి. మన మాట అర్థమవుతుందా? లోపల అడవడి చేసేవి గొడవ పెట్టే కానుకలొద్దు, శబ్దాలేని కానుకలు అండి ప్రభుకు సమర్పించండి. ఈ సభలు చాలా ఖర్చుతో కూడిన కనుక మీ వంతులో మీరు చేయి కలిపి ఈ సేవలో మీరు సహకరించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ సమయంలో స్థానిక పాస్టర్ గారు వచ్చి పాట పాడుతుండగా కానుకలు పట్టుబడతాయి. స్థానిక పాస్టర్ గారు వచ్చి పాట పాడతారు. ఎవరు శబ్దాలేని కానుకేయండి, కొట్టుకునే కానుకొద్దు, మౌనంగా ఉండే కానుక సమర్పించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దయచేసి కానుకలు బట్టి ఎవరిని బిడ్డలు లేవాలి, త్వరగా కానుక బట్టి ఎవరిని బిడ్డలు లేవాలి. స్థానిక పాస్టర్ నుంచి పాట పాడుతుండగా కానుకలు పట్టుబడతాయి. ఈ సభలు చాలా ఖర్చుతో కూడిన కనుక మరి మన వంతులు మనము సహకరించినప్పుడు ప్రభు మనందరినీ దీవిస్తాడు. ఆయన మనల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందం మన యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. చప్పట్లు కొడుతూ దేవుని నామమున స్తోత్రం చెల్లిద్దాం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను, ఏమి చెప్పను, మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని
ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం మన యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో, నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేరయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో, నా యేసు వలనే ప్రాణం ఇవ్వలేరయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేరయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం మన యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం మన యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం మన యేసుతో స్నేహం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు చక్కని వాక్య సేవకులకు ప్రభుని వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని పాట పడిన పాఠం ప్రత్యేక వందనాలు. అలాగే వాక్యం కానుకలు పలిచేట్లుగా ఎలమంచిలి ప్రాంతంలో దేవుని సదావజులు సమీర ప్రార్థన నడిపిస్తారు. తర్వాత వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, సర్వాధికారి, నీ నామాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన మీ దాసుని నిలబెట్టుకుని అనేక విషయాలు ప్రభువా, నువ్వెంత మహాదేవుడు, గొప్ప దేవుడు ప్రభువా. అయ్యా దేవతమ దేవుడికి నువ్వు గొప్ప దేవుడు నాయన, నీకంటే గొప్ప దేవుడు లేడని ప్రభు నీ దాసుని ద్వారా నువ్వు మమ్మల్ని ఒకసారి హెచ్చరించిన ఆయన మాటలు అందించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన ప్రతి మాట నాయన ప్రతి ఒక్క హృదయాలు నీరు కట్టి పల్లింప చేయండి అయ్యా. నువ్వు తప్ప వేరొక మార్గం లేదని
నీవేనైనా నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు అని మాట్లాడిన మాటలు బట్టి స్తుతులు చెల్లించుకుంటూ ఆ మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకునే కృప దయచేయండి. వాక్యం అందించిన మీ దాసుని ఇంకా బలపరిచి నీ పరిచయాన్ని మహిమ కొరకు వాడుకోండి. వెనక నిలబడి నీ దాసుని కొన్ని బలమైన ఆత్మతో అభిషేకించి నీ వర్తమాన ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. ప్రార్థించిన సేవకులకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేరుగా వాక్యంలోకి వెళ్దాం. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో విరామం లేకుండా దేవుని చేతుల్లో బలంగా వాడబడుతూ నేటి కాలంలో రాకడి గురించిన వర్తమానం అందిస్తూ సవాల్ విసురుతున్న దైవజనులు ఐజయ్ గారు మన మధ్యలో ఉండడం చాలా ధన్యకరం. ఈ ప్రాంత వాసులు మరీ ధన్యులు. నేను సమయం పాటు చేయను కనుక నేరుగా వారికి ఈ వాక్యానికి అప్పగిందాం. చప్పలు కొట్టి ప్రేమతో వారిని ఈ స్థలానికి ఆహ్వానిద్దాం. హలో, మైక్ చెక్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో 3వ దినం, ఆఖరి దినం, ఈ పగటి వేళ ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఈ 3 దినాలు సభల్లో 2 దినాలు నిన్న ఈరోజు మీ మధ్య ఉండి మీతో సహవాసం కలిగి ఉండటానికి, వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశము కొరకు ముందుగా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దైవ సేవకులకు, కుటుంబానికి, మరి స్థానిక సంఘానికి వచ్చిన సేవకులకు, మరి సహవాస సంఘాలు, చుట్టుప్రక్కల నుంచి వచ్చిన వారందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా మనం పాటల పరిచయలో ప్రభుని మహింపరిచాం, ఆరాధన చేసుకున్నాం. అలాగే దైవ సేవకులు పెద్దలు యెహోషువ గారు అద్భుతమైనటువంటి సవాలుతో కూడినటువంటి చక్కటి సువార్త సందేశం మనకు అందించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అయ్యగారు మరి ఈ వయసులో కూడా దేవుడు ఆయనకు ఆరోగ్యం ఇచ్చి మరి చక్కగా సాక్ష్యంతో సువార్త కలిపి చెప్పేటువంటి అవకాశం ఇచ్చారు. సో వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి పెద్దలు మనకు కావాలి. కాబట్టి దైవ సేవకులను బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. కుటుంబం అంతటిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాము. మరి ఈ సహవాసంలో అనేక సంఘాలుగా కొనసాగుతున్నాయి. మరి ఈ సహవాసానికి రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ సహవాసంలో ఉన్న దైవ సేవకులకు, అలాగే కుటుంబాలకు, సంఘాలన్నిటికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళదాం. వర్తమానం ముగించుకొని వెంటనే మరలా ప్రయాణమే వెళ్ళాలి. మరి ఎంత బాగుంది మైకు. సో ఇందాక వర్తమానం ముగించుకొని మరలా 2:30కి నాకు ట్రైన్ ఉంది. ఎందుకంటే మరలా సాయంత్రం మరొక చోట మీటింగ్లో మాట్లాడాలి. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను. నాకున్న సమయాన్ని నేను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సో సందేశం అందించి ప్రయాణమే వెళతాను. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మీ అందరికీ నేను తెలుసు. అలాగే మా పాస్టర్మ గారు, మరి అలాగే ఒక బాబు, కుటుంబ సమేతంగా మేము సేవలు వాడబడుతున్నాం. ఇంకా అంచె దినాల్లో దేవుని కొరకు గొప్ప సేవ చేసేటట్టుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి చూడండి. మరి ఈరోజు ఎంతమంది చూశారు నాకు తెలియదు. సో వారందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాగే ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు చూస్తూ ఉండండి. అలాగే యూట్యూబ్ క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ ఛానల్ మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాం. ఓకే, సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మరి మనం ప్రార్థన చేసుకొని వర్తమానంలోనికి వెళతాము. 2 మాటలు చెప్తాను. మరి వాస్తవానికి
నా సాక్ష్యాన్ని కూడా పంచుకోవాలనుకున్నాను, కానీ సమయభావాన్ని బట్టి జస్ట్ 2 మాటలు చెప్పి నేను సందేశంలోకి వస్తాను. మరి నా పేరైతే ఐజయా. నేను జన్మించినప్పటి నుంచే అంధుడుగా పుడటం జరిగింది, కళ్ళు లేకుండా. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కళ్ళు లేవు. పుట్టిన తర్వాత ఒక 3 రోజులు కళ్ళు తెరవలేదట. ఆ తర్వాత కళ్ళు తెరిచాను, ఇంకా కళ్ళు కనిపించట్లేదన్నమాట. అప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో బాధపడుతూ, ఒరే మా ఇంట్లో ఎవరికి ఇట్లేదే, మా వంశంలో ఎవరికి ఇలా లేదు, కళ్ళు లేకుండా పుట్టాడు, మరి పెద్ద అయినాక ఇతని భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇతన్ని ఎవరు చూస్తారని అందరూ ఏడుస్తూ బాధపడతా ఉన్నారు. ఎందుకంటే మా కుటుంబంలో మళ్ళీ కళ్ళు లేని స్థితిలో నేనే పుట్టాను. అయితే ఆ తర్వాత చిన్నగా పెరుగుతుండగా ముఖ్యమైన విషయం ఏంటంటే సండే స్కూల్ అన్నమాట. నేను ఈరోజు గొప్ప సేవకుడిగా ఇలా మార్చబడటానికి, అలాగే రక్షించబడటానికి ఎన్నో కారణాలు ఉన్నా ముఖ్యమైన కారణం సండే స్కూల్. అందువల్ల తల్లిదండ్రులందరికీ నేను మనవి చేస్తున్నా, సండే స్కూల్ చాలా ఇంపార్టెంట్. దాన్ని చిన్న చూపు చూడకూడదు, తప్పు. ఆ లెక్కకు వస్తే పెద్దోళ్ళ పరిచర్య కంటే సండే స్కూల్ పరిచర్య గొప్పది. ఎందుకంటే చిన్నప్పుడే పిల్లలకు మనం మంచి విత్తనాలు వేయాలి. చిన్నప్పటి నుంచే ఇటు తల్లిదండ్రులు కావచ్చు, సేవకులు కావచ్చు, అందరూ కూడా చిన్నపిల్లల మీద చర్య తీసుకోవాలి, అంటే కేరు. ఎందుకంటే చిన్నపిల్లలు మనం ఎలా పెంచితే పెద్దయినాక వాళ్ళు అదే మార్గంలో ఉంటారు. చిన్నప్పుడు మనం వదిలిపడేసి పెద్దయినాక దారిలోకి రమ్మంటే వాళ్ళు రారు. వాళ్ళని తీసుకురావడం చాలా కష్టం. కాబట్టి నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. ఆ రోజు మరి సండే స్కూల్కి వెళ్ళకపోతే నేను రక్షణ పొందేవాడినో పొందనో నాకే తెలీదు, ఈరోజు సేవకుని అయ్యేవాడినో కాదు అది కూడా తెలీదు. అంటే ఈ సండే స్కూల్ అనేది నా మీద చాలా ప్రభావం చూపించింది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో రుద్ది పడేసేవాళ్ళు అన్నాడు మమ్మల్ని. అప్పుడే ఉపవాసాలు పెట్టేవాళ్ళు మమ్మల్ని. ఉపవాసాలు పెట్టేసి ప్రార్థనలు చేయించి మళ్ళీ పొలాల్లోకి తీసుకెళ్ళి ఏకాంత ప్రార్థనలో కంట తొక్కాలని బైబిల్లో కథలో పాటలో మరి చిన్నప్పటి నుంచి భక్తి నేర్పించారు. అంటే మంచి పునాది పడింది. ఆ పునాది పట్టడం వల్ల ఎట్టో గట్ట ఆ పునాది మీద నిలబడ్డాం. అది ఎందుకంటే ఆ సండే స్కూల్ అనగానే మనం ఏం చూస్తాం, చిన్న చూపు చూస్తాం. మనం మన పిల్లల విషయంలో బాగా అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకుంటాం, కానీ వాళ్ళని చర్చికి పంపించడానికి శ్రద్ధ తీసుకోము. వాళ్ళకి మంచి స్కూల్ ఎక్కడుందో చూస్తాం, కాన్వెంట్లు ఎక్కడున్నాయి, వాళ్ళ యొక్క ఫీజుల గురించి, చదువుల గురించి అవి ఆలోచిస్తాం, కానీ మన పిల్లల గురించి మనం చర్య తీసుకోవట్లేదు. చాలా తప్పు అది. అందుకని తల్లిదండ్రులకు నేను మనవి చేస్తున్నాను, పెద్దోళ్ళందరికీ మనవి చేస్తున్నాను, మీ చిన్న పిల్లల విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. చిన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఎంత ప్రార్థన చేస్తే, ఎంత భక్తి నేర్పిస్తే పెద్ద అయినాక అంత గొప్పవాళ్ళు అయిపోతారు. దేవునికి స్తోత్రం. అది కాబట్టి మన చిన్నపిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే రత్నాలు లాంటి వాళ్ళు. నీ కొడుకులు నీ కూతుర్లు వాళ్ళు నీకు రత్నాలు, వాళ్ళు నీ ఆస్తి కంటే గొప్పవాళ్ళు. కనీసం మన పిల్లలకు మనం ఆస్తిని లేకపోయినా భక్తిని ఇవ్వాలి, అదే పెద్ద ఆస్తి. సో ఆ విధంగా మరి సండే స్కూల్కి వెళుతూ అలాగే యవ్వన కాలంలో నా 17వ సంవత్సరంలో బారుమనసు పొందాను. 18 సంవత్సరాలు బాప్తీసం తీసుకుని 20 సంవత్సరాలు సేవ సమర్పించుకున్నాను. చిన్న వయసులో సేవలోకి వచ్చాను. నేను 20 సంవత్సరాలు సేవలోకి వచ్చినప్పుడు నాతో ఉన్న స్పీకర్స్కి 50-60 సంవత్సరాలు ఉండేవి. అంటే అలా పెద్ద సేవకులతో జోడీగా చిన్న వయసులోనే దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు అన్నమాట. నాకు 20 అయితే వాళ్ళకి 60 ఉండేవి. అంత చిన్న వయసులో డిగ్రీ అయిపోయిన వెంటనే బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని సేవ సమర్పించుకొని సేవకు వచ్చాను అన్నమాట. సో అంత చిన్న వయసు నుంచి దేవుడు తన పనిలో వాడుకుంటూ వస్తున్నాడు, అది సంగతి. కాబట్టి నన్ను వాడుకున్న దేవుడు మీలో ఎవరినైనా వాడుకోవటానికి సమర్థుడు. అలాగే నన్ను పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని ఎవరినైనా పోషిస్తాడు. ఒకవేళ మీలో ఎవరు నన్ను దేవుని సేవకు పిలుచుంటే, పిలుపుంటే, దర్శనం ఉంటే వెనకాడకుండా ఛాలెంజ్గా సేవకు వచ్చేసేయండి. వెనక ముందు ఆలోచించగాకండి, అరే నన్ను ఎవరు చూస్తారా ఏంట్రా సేవ అనుకోగాకండి. ఒక అంధుడుగా ఉన్నటువంటి నన్ను దేవుడు సేవలో వాడుకున్నప్పుడు కాళ్ళు చేతులు అవయవాలను సక్రంగా ఉన్న దేవుడు మిమ్మల్ని వాడుకోవడం ఏంటి, ఎవరినైనా వాడుకుంటాడు. కాబట్టి మరి అంధుడిని నేనే సేవ చేస్తున్నప్పుడు మరి మీరెందుకు సేవ చేయలేరు? చేస్తారు. అన్ని రకాలుగా దేవుడు తన సేవలో వాడుకున్నాడు. సంఘ పరిచర్య, బైబిల్ స్కూల్ పరిచర్య, కొన్ని 100 మంది సేవకులు ట్రైనింగ్ ఇచ్చారు. నా దగ్గర ట్రైనింగ్లో చాలామంది బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు. అలాగే మిషనరీ పరిచర్య చేశాను, టీవీ పరిచర్య, ఒకటి కాదు అనేక రకాలుగా పరిచర్య ఆనాచి నుంచి ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాను. దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు. సో ప్రభు చిత్తమైతే ఎప్పుడన్నా సాక్ష్యం అంతా ఒకసారి ఎప్పుడైనా వినవచ్చు. ఇప్పుడు మన టైం అయింది, మళ్ళీ ప్రయాణం చూసుకోవాలి, అన్నింటిలో ముందుకెళ్ళాలి. సో చక్కగా దేవుని యొక్క వాక్యం కొరకు మన మనసును సిద్ధం చేద్దాం.
రాత్రి ఒక అంశం ప్రారంభించాం. ఆ అంశాన్ని చక్కగా కొనసాగించి మరికొన్ని లోతైన విషయాలు మీకు తెలియపరిచి ఈ అంశాన్ని చక్కగా ముగింపు తీసుకొస్తాను. మీరు ఇతరులతో కూడా చెప్పగలిగేటట్టుగా జీవితంలో గుర్తుంచుకునేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళదాం. అందరు తలల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వాక్యం కొరకు మన మనసును సిద్ధం చేద్దాం. ప్రియులారా, మనుషుని మాటలు నిష్ప్రయోజనం. నా మాటల వల్ల ఉపయోగం ఉండదు, ఆ సంగతి నాకు తెలుసు. మనుషుని మాటలు మనకు అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం ఇప్పుడు కావాలి. దేవుడే మనందరితో మాట్లాడాలంటూ మనం ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు మీ మనసును సిద్ధం చేయండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ తుని దగ్గరలో ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో 3వ దినము ఈ పగటి వేళ మరొకసారి మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన మంచి అవకాశము కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాటల పరిచర్యలో, ఆరాధనలో, మొదటి వర్తమానంలో నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు 2వ వర్తమానంలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు 2వ రాకడలో పునరుద్ధానం, ఈ అంశంలో నుండి 2వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. రాత్రి పునరుద్ధానమును గూర్చి, ఉదాహరణకు లాజరు పునరుద్ధానమును తీసుకొని ధ్యానం చేశాం. ఇప్పుడు పునరుద్ధానం యొక్క ముఖ్య లక్షణాలను గురించి మేము ఆలోచించబోతున్నాం. ఎస్, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరచి బలపరచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తూ ఉన్నాము. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పెద్దగా చెబుదాం, ఆమేన్. ఓకే ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఓకే, రాత్రి వేళ ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. కొన్ని విషయాలు తెలుసుకున్నాం, మరికొన్ని లోతైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం ధ్యానం చేస్తున్న అంశం 2వ రాకడలో పునరుద్ధానం. అందరూ గుర్తుపెట్టుకోవాలి, 2వ రాకడలో పునరుద్ధానం. యేసుక్రీస్తు వారి 2వ రాకడ వచ్చినప్పుడు, సంఘము ఎత్తబడినప్పుడు, లేక ప్రపంచ ముగింపులో ఈ పునరుద్ధానం అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. దీన్ని ఏమని పిలుస్తారంటే బైబిల్లో పునరుద్ధానమును గూర్చిన ఉపదేశం అని పిలుస్తారు. దీని మీద మనం చాలా ప్రసంగాలు చేయొచ్చు. ఒక చిన్న పుస్తకం కూడా తయారు చేయొచ్చు, పునరుద్ధానమును గూర్చిన ఉపదేశం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ సంఘం అనేది, భూలోకంలో ఉన్న ఈ క్రైస్తవ సంఘం దేని మీద కట్టబడిందంటే, దీని యొక్క పునరుద్ధానం ఏంటంటే క్రీస్తు జన్మ మీద కట్టబడలేదు ఇది, లేక క్రీస్తు శిలువ మరణం మీద కాదు, సమాధి మీద కాదు. సంఘము పునరుద్ధానం మీద కట్టబడింది. దేవునికి స్తోత్రం. కనుక పునరుద్ధానము అనే పునాది మీద క్రైస్తవ సంఘం కట్టబడింది. అందువల్ల ఆనాటి నుండి ఈనాటి వరకు సంఘము సజీవముగా ఉన్నది, సంఘము ఉద్యమంగా ఉన్నది. లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో మార్చబడుతున్నారు. కారణం ఏంటంటే దీని యొక్క పునాది మనుషులు వేసింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడే పునాది వేశాడు. పెంతుకోస్తు పండగ రోజున యెరూషలేములో మేడ గదిలో భూలోకానికి దిగొచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి పునాది వేశాడు. దేవునికి స్తోత్రం. సో సంఘానికి మనుషులు పునాది వేయలా, పరిశుద్ధాత్మ దేవుడే పునాది వేశాడు. అలాగే సంఘము క్రీస్తు అనే బండ మీద కట్టబడినది, ఆయన పునరుద్ధానం మీద కట్టబడినది. అందుకని యేసుక్రీస్తు ఏమన్నారు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళ లోకపు ద్వారములు దీని ఎదుట నిలవనేరవు అన్నాడు. సో అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పునరుద్ధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు పునరుద్ధానమును గూర్చిన ఉపదేశం పెద్ద సబ్జెక్టు. దీని మీద ఒక 4-5 రోజులు సభలు పెట్టినా అంత సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఈ పగటి వేళ కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను. అసలు పునరుద్ధానం అంటే ఏమిటి, తర్వాత ఎన్ని రకాల పునరుద్ధానాలు ఉన్నాయి బైబిల్లో, తర్వాత పునరుద్ధానం యొక్క లక్షణాలు ఏమిటి, కొన్ని విషయాలు మనం సమయాన్ని బట్టి చక్కగా ధ్యానం చేద్దాం. అలవాటు ఉన్న వాళ్ళు మంచి నోట్స్ కూడా మీరు తయారు చేసుకుంటూ ఉండొచ్చు. సో పునరుద్ధానం అంటే ఏమిటి, పునరుద్ధానంలో ఉన్న రకాలేంటి, పునరుద్ధానం యొక్క ముఖ్యమైన ఒక 5 లక్షణాలు ఈ వర్తమానంలో మీతో చెప్పడం జరిగింది. బాగా అర్థం చేసుకోవాలి. సో పునరుద్ధానం గురించి మన మూలవాక్యంగా నిన్న ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానమును గురించి ప్రపంచ మానవ జాతికి సవాలు విసిరినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు నిలబడి సవాలు విసురుతూ పునరుద్ధానమును గురించి మాట్లాడాడు. అసలు పునరుద్ధానం గురించి మాట్లాడే అంత సత్తా, అంత శక్తి, అంత మహిమ ఎవరికీ లేదు. యేసుక్రీస్తు మాట్లాడారు. యోహాను సువార్త 11:25 చూసుకోండి, మీకు తెలుస్తుంది. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. చూసారండి, అసలు ఆ మాటలు చూడండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. తర్వాత నా యందు విశ్వాసం ఉంచిన వాడు, అందరూ గుర్తుపెట్టుకోవాలి, సంఘస్థులు గుర్తుపెట్టుకోవాలి, బయటోళ్ళు, క్రైస్తవులు, క్రైస్తవేత్తలు అందరూ వినాలి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. గట్టిగా దెబ్బలు కొట్టి దేవుని స్తుతిద్దామా? గట్టిగా దెబ్బలు కొట్టి. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నన్ను నమ్ముతారో, రక్షణ పొందుతారో, బాప్తిసం తీసుకుంటారో, పరిశుద్ధాత్మను పొందుకుంటారో ఏం జరిగిద్దంట? ఏం జరిగిద్ది? నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను బ్రతుకును. ఎంత గొప్ప మాట కదా. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి అన్నటికి చనిపోడు. ఓకే, అయితే ఈ మాటలు ఎక్కడ చెప్పాడు ప్రభు? ఒక స్టేజీ మీద ఉండి చెప్పాడా? చర్చిలో ఉండి చెప్పాడా? సమాజ మందిరంలో ఉండి చెప్పాడా? సముద్రం దగ్గర నిలబడ్డాడా? రోడ్డు మీద నిలబడ్డాడా? యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్పాడు ఈ మాటలు? ఒక సమాధి దగ్గర నిలబడి చెప్పాడు. చూసారా, సమాధి దగ్గర నిలబడి చెప్పాడు, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా సరే బతికిచ్చేస్తాను, లేపడేస్తానన్నారు అని ఒక సమాధి దగ్గర చెప్పారు. అది లాజరు సమాధి. రాత్రి చెప్పే ఆ విషయాలన్నీ. లాజర్ని యేసుక్రీస్తు వారు ప్రయోగం కోసం ఉపయోగించుకున్నాడు ల్యాబ్లో. సో ఆ సమాధి దగ్గర నిలబడి చెప్పాడు. అప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే, వాళ్ళ మనసులో గొనుక్కున్నాడు, నిజంగా మరి యేసుక్రీస్తు దేవుడైతే, దేవుని కుమారుడైతే, రక్షకుడైతే మరి ఈ లాజరు ఎందుకు చనిపోయినట్టు? ఈ లాజరోల ఇంటికి మాటి మాటికి వస్తుంటాడు కదా, ఆయన లాజరును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా, మరి చనిపోకుండా ఆపొచ్చు కదా అని ఆల్రెడీ గొనుక్కోవటం మొదలైంది, లోపల గుసగుసలు మొదలైనవి. అయితే యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పి ఏం చేశారంటే, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అని చెప్పటమే కాకుండా, నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా కూడా బ్రతుకుతారని సవాలిసరుతం కాకుండా వెంటనే దాన్ని ప్రూఫ్ చేసి చూపించాడు. లాజరు ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డ కాబట్టి, వాళ్ళు విశ్వాసుల కుటుంబం కనుక అక్కడ రుజువు చేసి ఏమన్నాడంటే, లాజరా బయటకు రా అని పిలిచాడు. సో చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న వ్యక్తి కుళ్ళిపోకుండానే, దుర్వాసన కొట్టకుండానే బయటకు వచ్చి సజీవుడిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇంతకంటే గొప్ప కార్యం చేసినోని మీరు చూపిస్తే చూపించండి, చూద్దాం. ప్రపంచ చరిత్రలో కానీ ఏ గ్రంథంలోనైనా ఏ మతంలోనైనా ఇంతకంటే గొప్ప కార్యం, ఒక చనిపోయి సమాధిలో పెట్టడం కూడా అయిపోయింది కదా, 3వ రోజు ఆదరణ కూటం కూడా ముగించేశారు కదా, మరి 4 రోజులైతే శవం కుళ్ళిపోదా? దుర్వాసన రాదా? మరి అలాంటి సమయంలో ఎలా బ్రతికాడు? అప్పటికీ లాజరు దగ్గరికి వస్తుంటే మరియామార్తలు అన్నారు, ప్రభా ఇప్పటికే వాసన వచ్చి ఉంటాడు అన్నారు. వాళ్ళే సొంతోళ్ళే, ప్రభా చనిపోయి నేటికి 4 రోజులైంది, వాసన వచ్చింది ప్రభా, సమాధి తీస్తే అన్నారు. చూసారా, మరి సమాధిలో వాసన ఎందుకు రాలేదు? శరీరం ఎందుకు కుళ్ళిపోలేదు? మీరు నాకు పాయింట్ చెప్పండి.
ఎందుకంటే అతన్ని ల్యాబులో పెట్టాడు కనుక ఏం కాల. అర్థమైందా? లేకపోతే చనిపోయిన వ్యక్తి ఏమవ్వాలా? కుళ్ళిపోవాలిగా, మరి శవం వాసన రావాలిగా, పురుగులు పట్టాలిగా. కానీ యేసుక్రీస్తు వారు లాజర్ని ప్రయోగం కోసం ఉపయోగించుకున్నాడు, మామూలుగా చనిపోవడం కాదు. అంటే మానవ జాతి మొత్తానికి ఒక రుజువు చూపిద్దాం, పునరుద్ధానం ఉంది అని రుజువు చేద్దాం, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను బ్రతికిస్తానని, బ్రతికిచ్చే శక్తి నా దగ్గర ఉందని, నేనేదో మాటల రూపంలో చెప్పడం కాకుండా దాన్ని క్రియల రూపంలో చూపిద్దామని చెప్పి లాజర్ని జస్ట్ ఆ సమాధిలోకి తీసుకెళ్ళి ల్యాబ్లో పెట్టుకున్నాడు అన్నమాట 4 రోజులు. మనం కానీ ఒక వస్తువుని ఎట్లాగా మరి ప్రయోగశాలలోకి తీసుకెళ్ళి ప్రయోగాలు చేస్తాము దాని మీద, అట్లా లాజరు శవం మీద యేసు ప్రయోగం చేశాడు. అంటే లాజరు అనారోగ్యతకు గురి అవ్వటం, తర్వాత చనిపోవడం, సమాధిలో పెట్టడం, 4 రోజులు ఉన్నా కూడా కుళ్ళిపోకుండా ఉండటం, వాసన రాకుండా ఉండటం, చెక్కు చెదరకుండా ఉండటం, పేరు పెట్టి బయటికి రమ్మని పిలవటం, బయటికి రావటం. ఇది ప్రయోగం. సో ఇప్పుడు ప్రయోగం ఏమైంది? సక్సెస్ అయింది. అంతేగా, యేసుక్రీస్తు వారు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. దాన్ని బట్టి ఇప్పుడు మానవ జాతి మొత్తానికి ఏమర్థమవుతుంది? మానవ జాతి మొత్తానికి యేసు ప్రభు నేర్పిస్తున్న లెసన్ ఏంటి? పునరుద్ధానం అనేది ఖచ్చితంగా ఉంది. చనిపోయిన వ్యక్తిని ప్రభువు లేపుతాడు, లేపగలిగిన శక్తి ఆయనకు ఉందని, ఎవరైనా ప్రభువుని నమ్ముకోవచ్చు అని, కులంతో పని లేకుండా, మతంతో పని లేకుండా, జాతితో, దేశముతో, భాషతో ఎలాంటి నిమిత్తం లేకుండా ప్రభువుని నమ్మిన వాళ్ళు మొత్తం బ్రతికించబడతారని సత్యం తెలుసుకోవటానికి ఈ ప్రయోగం జరిగింది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మీలో ఎవరైనా నీళ్ళున్నారా, నాస్తికులున్నారా, హేతువాదులున్నారా, నామకార్థ క్రైస్తవులు ఉన్నారా, అవిశ్వాసులు, అల్పవిశ్వాసులు, వేషధారులు, 2 మనసులు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీ అందరూ ఇప్పుడు అర్థం చేసుకోండి. లాజర్ను బ్రతికిచ్చిన దేవుడు లాజర్ ప్లేస్లో నన్ను బ్రతికిస్తాడు, లాజర్ ప్లేస్లో నిన్ను బ్రతికిస్తాడు. గుర్తుపెట్టుకో, ఆయన నమ్ముకోవటం మనకు చేతవ్వాలి. ఓకే, సరే ఇంకొంచెం లోపలికి వస్తా. చాలా ఇంతకు అసలు పునరుద్ధానం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ అంచె దినాల్లో క్రైస్తవ పునరుద్ధానం గురించి మానవ జాతికి తెలియాలి. ఈరోజు ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన రోజు ఏంటంటే ఆ బౌద్ధ మత స్థాపన, బుద్ధ పౌర్ణమి అంటారు. బుద్ధుడు ఈ భూలోకంలోకి వచ్చి చాలా ప్రభావితం చేశాడు మానవ జాతిని. తను ఒక రాజు అయి ఉండి రాజు పదవి వదిలేసుకుని వెళ్ళిపోయాడు, సన్యాసి వ్రతం మట్టి వెళ్ళిపోయాడు. బౌద్ధ మతాన్ని స్థాపించి కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని ప్రభావితం చేశాడు, కొన్ని దేశాలు. వాస్తవం. బుద్ధుడు చాలా మంచి సూత్రాలు చెప్పాడు మానవ జాతికి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పాడు. చాలామంది రాజులు కూడా ఆయన బోధకి మారిపోయారు, కొన్ని దేశాలు మారిపోయినాయి. అయితే బుద్ధుడేం తప్పు చేశాడా? చేయలే. బుద్ధుడు ఏం చేశాడు? మానవ జాతికి ఒక మంచి మార్గం చెప్పాడు. చెప్పి ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. ఏమన్నాడంటే, నేను భగవంతుణ్ణి కాదు, నేను ఊరక మార్గదర్శకుణ్ణి అన్నాడు. అంటే ప్రజలకి నేనేదో మంచి మార్గం చూపిస్తున్నాను అని చెప్పగలిగాడు, కానీ నేను దేవుడిని తాను ఎప్పుడూ చెప్పలేదు. అర్థమైందా? కొన్ని దేశాలు ప్రభావితం చేసినటువంటి మహా వ్యక్తి బుద్ధుడు, కానీ నేను దేవుడిని చెప్పలేకపోయాడు. చెప్పలేదు ఆయన. అంటే ఆ అబద్ధం ఆయన చెప్పలేదు. నేను మీకు ఒక మంచి మార్గం చూపిస్తున్నాను అన్నాడు, అంతే. ఈ మార్గం నడవండి, ఇలా జీవహింస చేయొద్దు, ఇలా కలిసిమెలిసి ఉండండి అంటూ అష్టాంగ మార్గం ఒకటి చూపించాడు, అయిపోయింది. అయితే ఆయన చనిపోతూ జాగ్రత్త వినాలి. ఆయన చనిపోయేటప్పుడు ఆయన శిష్యులు వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చి, గురు మరి ఇప్పుడు మీరు చనిపోతున్నారు కదా, ఏంటి మీ సంగతి? మరి మీరు దేవుడా కాదా? మరి మోక్షానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మోక్షానికి ఎలా వెళ్ళగలమని చెప్పి ఆయన శిష్యులు అడుగుతారు చివరిలో. అప్పుడు ఆయన చెప్పారు, బాబు నేను దేవుడిని నేను ఎప్పుడు చెప్పలేదు కదా, రెండవది మోక్షం గురించి నాకే తెలీదు, నేను ఒక మంచి మార్గం మీకు చెప్పా, కానీ నేను చనిపోయిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత మరొక వ్యక్తి వస్తాడు, ఆయన మీకు మోక్షం ఇస్తాడని చెప్పాడు బుద్ధుడు. 600 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఈ ప్రపంచం తెలుసుకోవాలి. ఎందుకంటే మేము చదివి ఉన్నాం చరిత్రలో, ఊరకు చెప్పట్లా. ఆయన చనిపోతూ నేను దేవుడిని కాదన్నాడు, మోక్షం గురించి నాకు అవగాహన లేదన్నాడు, నేను మీకు ఒక మంచి మార్గం చూపించగలిగాను అన్నాడు. నా తర్వాత వస్తాడు ఒక ఆయన, ఆయన మహాపురుషుడు,
ఆయన మీకు మోక్షం చూపిస్తాడన్నాడు. సో యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఇప్పుడు ఏమన్నాడు తెలిసిన, నేను దేవుణ్ణి కాదు, చనిపోయి నాకు ఏమవుతాను నాకు తెలియదు అనలా. ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే. చూసారా? పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మొత్తం చనిపోయినా కూడా బ్రతుకుతారు అన్నాడు. మరి యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఎంత సవాలు ఉందో చూడండి. అంతకుముందు ఆ మహాభక్తుడేమో యేసుక్రీస్తు కోసం చెప్పెళ్ళాడు, అది వీళ్ళు పట్టించుకోవట్లా. యేసుక్రీస్తు కోసం ఒక ప్రవచనంలాగా చెప్పెళ్ళాడు. నేను మార్గం చూపిస్తున్నాను, ఆ మార్గదర్శకుడిని అసలు ఆయన వస్తాడని చెప్పెళ్ళాడు ఆయన. అట్లా ఎంతోమంది వేరు వేరు గ్రంథాల్లో కూడా వారికి తెలియకుండానే యేసుక్రీస్తు కోసం చెప్పారు. ఇప్పుడు వాళ్ళకేం అర్థం కావట్లేదు, ఎందుకంటే వీళ్ళు చదువుకోరు కదా, అది వచ్చిన చిక్కు. చదువుకుంటే ఎవరికైనా తెలిసిద్ది. మరి ఇందులో సపోర్టు లేదు, విమర్శ లేదు. చదువుకుంటే ఎవరికైనా అర్థమైంది, సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తు నేను పునరుద్ధానాన్ని అని చెప్పాడు. ఓకేనా? సరే, ఇంకొంచెం లోపలికి వస్తే బైబిల్లో 3 రకాల పునరుద్ధానాలు అనేవి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ మూడు ప్రసంగాలు చేయాల్సి వచ్చింది, అందుకని నేను ముందుకు వెళ్ళిపోవాలి, టైం కుదరదు. బైబిల్ మొత్తం మీద మనం చెక్ చేస్తే 3 పునరుద్ధానాలు ఉన్నాయి. ఒకటేంటంటే తాత్కాలిక పునరుద్ధానం అంటారు. తాత్కాలిక పునరుద్ధానం అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బ్రతికి కొన్ని సంవత్సరాలు జీవించి మళ్ళీ చనిపోతాడు. దీనిని తాత్కాలిక పునరుద్ధానం అని పిలుస్తారు. అందరికి అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడండి, ఆ చనిపోయిన వ్యక్తి ఏమవుతాడు? బ్రతుకుతాడు. బ్రతికిన తర్వాత ఏం జరిగిద్ది? కొన్ని సంవత్సరాలు జీవిస్తాడు. మళ్ళీ జీవించినాక ఏమైందంటే మళ్ళీ చనిపోతాడు. దీన్ని తాత్కాలిక పునరుద్ధానం అంటారు. బైబిల్లో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ సుమారు 8 మంది కంటే ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు బ్రతికారు. మీరు లెక్క పెట్టి చూడగలరా? దాని మీద మీరు అసైన్మెంట్ చేయగలరా? సేవకులు, బైబిల్ స్టూడెంట్స్, బైబిల్లో 8 మంది చనిపోయిన వాళ్ళే బ్రతికున్నారు. అది తాత్కాలిక పునరుద్ధానం. అంటే చనిపోయారు, వాళ్ళు బ్రతికారు, కొన్ని సంవత్సరాలు జీవించి ఏమయ్యారు? మళ్ళీ చచ్చిపోయారు, అవుట్, వాళ్ళు లెగోలా మళ్ళీ. అది తాత్కాలిక పునరుద్ధానం. ఉదాహరణకు లాజర్నే తీసుకో. లాజర్ చనిపోయాడు, తిరిగి లేచాడు, కొన్ని సంవత్సరాలు జీవించాడు, మళ్ళీ ఏమయ్యాడు? చనిపోయాడు. అంతే. యాయిరు కుమార్తె ఉంది, చనిపోయింది, బ్రతికింది, ప్రభు బ్రతికిచ్చాడు, కొన్ని సంవత్సరాలు జీవించింది, మళ్ళీ ఏమైంది? చనిపోయి. అది. సో దీనిని తాత్కాలిక పునరుద్ధానం అంటారు. ఇది పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. ఇలాంటి వాళ్ళు సుమారు ఒక 8 మంది కనిపిస్తారు మీకు బైబిల్లో, ఇంకా ఎక్కువ మంది కూడా కనిపించవచ్చు. సో అది తాత్కాలిక పునరుద్ధానం, ఒకటి గుర్తుపెట్టుకో. ఇక రెండవ పునరుద్ధానం ఇంకోటి ఏంటంటే స్పెషల్ జీవ పునరుద్ధానం అంటారు. ఒకటి జీవ పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తి బ్రతికినాక పరలోకానికి వెళ్ళే పద్ధతి. దాని గురించి ఈరోజు మీకు చెప్తా, 5 లక్షణాలు చెప్తా. దాని గురించి మీకు జాగ్రత్తగా వినాలి, చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది లెసన్ లాగా. జీవ పునరుద్ధానం అనేది ఒకటి ఉండిద్ది. ఈ జీవ పునరుద్ధానం లెక్క ఏంటంటే ఇది రక్షణ పొందిన వాళ్ళకి మాత్రమే ఉండిద్ది. ఏది? ఈ జీవ పునరుద్ధానం. ఎవరు రక్షణ పొందుతారో వాళ్ళకే ఉండిద్ది. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళకే ఈ పునరుద్ధానం ఉండిద్ది. ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో, ఎవరైతే ప్రభు బలలో పాల్గొంటారో, ఎవరైతే చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారో, వాక్యానుసారంగా జీవిస్తారో, ప్రతి ఆదివారం చర్చికి వస్తూ ఆరాధన చేస్తూ ఉంటారో, దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో వాళ్ళకు మాత్రమే జీవ పునరుద్ధానం ఉండిద్ది, మిగతా వాళ్ళకు ఉండదు. ఈ జీవ పునరుద్ధానంలో బ్రతికినప్పుడు 5 లక్షణాలు ఉంటాయి, తర్వాత చెప్తా ఇప్పుడు వరుసగా క్లుప్తంగా. అంటే రక్షణ పొందిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి, యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళకి జీవ పునరుద్ధానం ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. సరే, ఇంకొక పునరుద్ధానం ఉంది, దాన్ని ఏమని పిలుస్తారంటే మరణ పునరుద్ధానం లేక తీర్పు పునరుద్ధానం అని కూడా పిలుస్తారు. అది ఇంకోటి ఉంది, అదొక డేంజర్. అదేంటంటే రక్షణ పొందకుండా ఎవడైతే చచ్చిపోతాడో, బాగా గుర్తుంచుకోవాలి బాబు, ఇది ఇంకొక పునరుద్ధానం. దీనిని మరణ పునరుద్ధానం లేక తీర్పు పునరుద్ధానం అని పిలుస్తారు. ఇదేంటంటే రక్షించబడకుండా భూలోకములో ఉండగానే యేసుక్రీస్తు నమ్ముకోకుండా చచ్చిపోతే, బాప్తీసం తీసుకోకుండా చచ్చిపోతే, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, అలవాట్లు మార్చుకోకుండా, దురసనాలు చెడు స్నేహాలు వదులుకోకుండా ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు జీవించి చచ్చిపోతే, వాళ్ళు పేదోళ్ళైనా ధనికులైనా వీళ్ళు కూడా బ్రతుకుతారు. ఇష్టానుసారంగా దుర్మార్గంగా బ్రతికి చనిపోయినా బ్రతుకుతారు.
బ్రతికినాక వాళ్ళకి తీర్పు జరిగిద్ది. తీర్పు అయిపోయిన తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఇది చాలా ప్రమాదం. దీన్ని మరణ పునరుద్ధానం అంటారు. అంటే పునరుద్ధానం ఉంది కానీ ఇది డేంజర్ అన్నమాట. ఇది అంటే ఒక దుర్మార్గుడు చచ్చిపోయాడు, బ్రతుకుతాడు. ఒక దొంగ చచ్చిపోయాడు, బ్రతుకుతాడు. ఒక నరహంతకుడు రవిడి చచ్చిపోయాడు, పచ్చి వ్యభిచారి చచ్చిపోయాడు, లేకపోతే ఒక నరహంతకుడు చనిపోయాడు, మాంత్రికుడు చనిపోయాడు. ఎవడు చచ్చిపోయినా బ్రతుకుతాడు. ఎవడైనా చచ్చిపోయినా బ్రతుకుతాడు. అంతే. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, బ్రతుకుతాడు. లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు చచ్చిపోయాడు, బ్రతుకుతాడు. 300 రకాల మరణాలు ఉన్నాయి. మళ్ళీ ఒక సబ్జెక్ట్ ఇంకోటి ఉంది. మానవుడు ఈ భూలోకంలో జీవించినప్పుడు 300 రకాల మరణాలు ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఏ రకంగా మరణం వచ్చింది, కారణాలు. సో ఏ రకంగా చనిపోయినా, ఎవరు చనిపోయినా బ్రతుకుతారు. అది మరణ పునరుద్ధానం. అందులో బ్రతికితే చాలా డేంజరు. ఒక చచ్చిపోయినాడు బ్రతుకుతాడు, కానీ బ్రతికిన తర్వాత వానికి తీర్పు జరిగిద్ది. తీర్పు అయిపోయిన తర్వాత వాడిని అగ్నిగుండంలో పడేస్తే, నరకంలో పడేస్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగయుగాలు అగ్నిగుండంలో కాలుతూ, మంటల మండుతూ, ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. చూసారా? అందుకని దీన్ని మరణ పునరుద్ధానము అన్నారు. అంటే పునరుద్ధానంలో కూడా మరణం ఉంది. మళ్ళీ ముందు చనిపోయి బ్రతికినాక తీర్పు పొంది నరకానికి వెళతాడు. అందువల్ల బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే పునరుద్ధానం. తాత్కాలిక పునరుద్ధానం ఉంది, జీవ పునరుద్ధానం ఉంది, మరణ పునరుద్ధానం ఉంది. అందువల్ల ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం ఆలోచిస్తుంది ఏంటంటే జీవ పునరుద్ధానం గురించి. తాత్కాలిక పునరుద్ధానం సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పట్లేదు, అలాగే మరణ పునరుద్ధానం గురించి కూడా ఇప్పుడు చెప్పట్లేదు. ప్రస్తుతానికి జీవ పునరుద్ధానం గురించి ఆలోచిద్దాం. అంటే జీవం కలిగింది ఈ పునరుద్ధానం. ఈ పునరుద్ధానం ఎవరికి ఉండిద్ది అంటే యేసు ప్రభులో ఉన్న వారికే ఉండిద్ది, మిగతా వాళ్ళకి లేదుగా. యేసు ప్రభు లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా వేస్టే, ఎన్ని దాన ధర్మాలు చేసినా వేస్టే. యేసు ప్రభు లేకుండా సాంఘిక సేవ చేసినా, ఎంత నీతిగా బ్రతికినా అదంతా వేస్టే. బైబిల్లో ఏముందంటే మన నీతి క్రియలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయట? మురిగుడ్లాగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ పనిచేయు. యేసు క్రీస్తులో ఉంటేనే నీకు జీవ పునరుద్ధానం వస్తుంది. మీరు మీ కుటుంబాలకు చెప్పండి, మీ బంధువులకి, స్నేహితులకు, రక్త సంబంధికులు చెప్పండి, యేసు ప్రభు లేకపోతే జీవ పునరుద్ధానం లేదు. అందువల్ల ప్రతి ఒక్కడు మారు మనసు పొందక తప్పదు, బాప్తీసం తీసుకోక తప్పదు, బలలో పాల్గొనక తప్పదు, పరిశుద్ధాత్మను పొందుకోక తప్పదు, సంఘానికి రాక తప్పదు. ఇలా చేయని ఎడల ఆ జీవ పునరుద్ధానం అనేది మనకు లభ్యం కాదు. కొంతకాలం జీవిస్తాం, చచ్చిపోతాం, తర్వాత నరకానికి వెళ్తాం, ఏడుస్తాం, రొమ్ములు బాదుకుంటాం. అయ్యో నేను బ్రతుకున్నప్పుడు సత్యం తెలుసుకోలేకపోయానే, సువార్త అంగీకరించలేకపోయానే, నా ఆత్మ గద్దింపుని వినలేకపోయానే అని మనకు మనమే బాధపడుతూ, ఏడుస్తూ, రొమ్ములు బాదుకుంటాం. అందువల్ల బ్రతికుండగానే రక్షణ పొందాలి. బ్రతికుండగానే నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీకు మారుమనసు కావాలి. ఇందాక దైవ సావుకు సాక్షి చెప్పారన్నారు. ఏమన్నారు? యేసు ప్రభుకు నా హృదయం ఇచ్చానో టెంకాయ కొట్టినట్టుగా కొట్టాను నా హృదయం అన్నాడు. గొప్ప మాట కదా అది. ఆయన జీవితం ప్రభుకి ఇచ్చేసాను అన్నాడు. మరి అంత ధైర్యం చెప్పాలా? సో మన జీవితాలు బ్రతికుండగానే ఆయనకి సమర్పించేసేయాలి. టెంకాయ కొట్టినట్టుగానే నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చేసేయాలి నువ్వు, అంతే. అప్పుడు ఏమైందంటే నీకు జీవ పునరుద్ధానం వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే నువ్వెన్ని సో ప్రియమైన వాళ్ళని అర్థం చేసుకోండి. యేసు క్రీస్తులో ఉండి మనం మరణించినప్పుడు చక్కగా ఈ జీవ పునరుద్ధానం అనేది మనకు వచ్చింది అనమాట. అది నువ్వు ఎక్కువ సంవత్సరాల బ్రతుకు, తక్కువ సంవత్సరాల బ్రతుకు, అది వేరే విషయం. ఆ సబ్జెక్ట్ అక్కడ లేదు, అది ఇంకొక సంగతి. కొంతమంది ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు, కొంతమంది తక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు, అంతే కదా. కొంతమంది ధనవంతులు ఉంటున్నారు, కొంతమంది పేదోళ్ళు ఉంటున్నారు, లేదా కొంతమంది మరి కొంచెం తెలివిగా ఉండొచ్చు, కొంతమంది అమాయకంగా ఉండొచ్చు. ఎట్టున్నా సరే నువ్వు యేసు క్రీస్తులో ఉండి కానీ చనిపోతే నీకు జీవ పునరుద్ధానం అనేది ఖచ్చితంగా వచ్చిద్ది. అంతవరకు గుర్తుపెట్టుకోవాలి. సరే, కొంచెం లోపలికి వస్తే ఈ జీవ పునరుద్ధానంలో ప్రియులారా 5 లక్షణాలు ఉంటాయి. వీటిని మీరు నోట్ చేసుకోవాలి. ఒక వ్యక్తి యేసు క్రీస్తుని నమ్ముకొని చనిపోతే అది సంగతి. లేదు నేను బాప్తీసం పొందాను సార్, వెరీ గుడ్, కొత్తగా జన్మించానండి, నేను బాగా భక్తి చేస్తున్నానండి, నా సంగతి ఏంటి సార్?
నా భవిష్యత్తు ఏంటండి అంటే, నీకు జీవ పునరుద్ధానం వచ్చింది. ఆ జీవ పునరుద్ధానంలో 5 లక్షణాలు ఉంటాయి. ఒక్కోటి క్లుప్తంగా ఆలోచించాలి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, అర్థం చేసుకోండి, నువ్వు యేసుక్రీస్తులో ఉండి చనిపోయావు గనక ఎన్ని సంవత్సరాలు తర్వాత అయినా సరే ఆయన వచ్చినప్పుడు ముందు మనం బ్రతుకుతాం. నెంబర్ 1, దేవునికి స్తోత్రం. ఒక ఆయన 1000 సంవత్సరాల క్రితం చనిపోయి ఉంటాడు, ఒక ఆయన 200 సంవత్సరాల క్రితం చనిపోయాడు, ఒక ఆయన పోయిన సంవత్సరం చనిపోయాడు. నువ్వు ఎప్పుడు చనిపోయినా సరే, ఎక్కడ చనిపోయినా సరే, ఏ వయసులో చనిపోయినా సరే, యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడు. వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఆర్భటించి భూ అని బోర ఊదుతూ ఉండగా ప్రభువునందున్న వాళ్ళు మొత్తం బ్రతుకుతారు అన్నమాట. నెంబర్ 1. సో జీవ పునరుద్ధానంలో ఉండే 5 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. మొదటి లక్షణము, ఆయన బోర ఊదిన వెంటనే మనం బ్రతుకుతాం. అంటే మనలో ఒక జీవం వచ్చింది అన్నమాట. నువ్వు ఎక్కడ చనిపోయినా, నిన్నెక్కడ సమాధిలో పెట్టినా, ఏ ఊర్లో ఉన్నా, ఎంతకాలమైనా యేసుక్రీస్తు వచ్చే టైంలో ఆయన పరలోకంలో నుంచి బయలుదేరి మధ్యాకాశానికి చేరుకున్నప్పుడు ఆర్భటించి బోర ఊదినప్పుడు బైబిల్ చెప్పేది ఏంటంటే, క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు. అది లెక్క. సో యేసుక్రీస్తు తన రాకడలో వచ్చినప్పుడు బోర ఊదినప్పుడు ఆ మనిషి కుమారుడి యొక్క శబ్దానికి జీవం వచ్చింది మనలోకి. అప్పుడు క్రీస్తునందున్న మృతులు మొదట లెగుస్తారు. అందుకే బ్రతికుండగానే అందరూ రక్షణ పొందుకోవాలి. ఎందుకంటే మనకు బ్రతికే అవకాశం ఉంది కనుక. చనిపోయినాక మనం మట్టిలో కలిసిపోము, చనిపోయినాక మరొక జన్మ ఉండదు, లేక చనిపోయినాక ఏమైద్దో నాకు తెలియదు అనుకోకూడదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనల్ని బ్రతికిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 19:25 అన్నాడు, నా విమోచకుడు సజీవుడనియు, నేను మరణించిన తర్వాత నా శరీరం కుళ్ళిపోదని, నా ప్రభు వస్తాడని, నా ప్రభువుని అక్కడ నేను చూస్తానని నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడు, నాకు పునరుద్ధానం వచ్చింది, నా మట్టుకు నేనే ప్రభువుని చూస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విశ్వాసం అండి అతనిదే, ఎంత గొప్ప భక్తి అండి అతనిదే. నా విమోచకుడు సజీవుడు, నేను చనిపోయిన తర్వాత ఒకవేళ నా చర్మము కుళ్ళిపోయినా చీకిపోయినా సరే, ఎన్ని 100 సంవత్సరాలు గడిచినా సరే, నా విమోచకుడు వస్తాడు. వచ్చినప్పుడు బోర ఊతాడు, నన్ను లేపుతాడు, నేను లెగుస్తాను, నేను ఆయన కలుసుకుంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ యోబులాగా ఎవడన్నా చెప్పగలడా ఈ భూమి మీద? అంత దమ్ము ఎవడుకుంది, అంత ధైర్యం ఎవరుకుంది అంటే, ఏమేమంటున్నాడు? నేను చనిపోతాను సార్, నన్ను తీసుకెళ్ళి సమాధిలో పెడతారండి, నా శరీరం కుళ్ళిపోయిద్దండి, మట్టిలో గెలిచిపోతానండి. అయితే కొన్ని 100 సంవత్సరాలు అయినా సరే ఒకరోజు నా విమోచకుడు వస్తాడు, నన్ను రక్షించినటువంటి నా విమోచకుడు వస్తాడు, వచ్చి నన్ను మళ్ళీ బ్రతికించుకుంటాడు, నన్ను లేపుకుంటాడు, నేను బ్రతుకుతాను, నేను ఆయన కళ్ళారా చూస్తాను. ఎవరో చూడటం కాదు, నా మట్టుకు నేనే చూస్తా. ఇంతకంటే ఏం కావాలా? అసలు ఇంతకంటే గొప్ప నిరీక్షణ ఎవరు చెప్తారు చెప్పమానండి? ఇప్పుడు నేను చనిపోయినాక నేను బ్రతుకుతానని చెప్పి ఎవడు చెప్పగలడు? లేకపోతే ప్రభు వచ్చి నన్ను లేపుతాడు, నేను ఆయన చూస్తాను అని యోబు చెప్పాడంటే అతనికి ఎంత ధైర్యం, అతనికి ఎంత విశ్వాసం, ఎంత భక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పునరుద్ధానంలో 5 లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కటి మనసులో పెట్టుకోండి. మొదటిది ఏంటంట? యేసుక్రీస్తు రాకడలో వచ్చినప్పుడు బోర ఊదినప్పుడు ఆ మనిషి కుమారుని యొక్క శబ్దానికి ఏమైందంటే, ఈ క్రీస్తునందున్న మృతులైన మన అందరం ఏమైపోతాం? బ్రతుకుతాం. నెంబర్ 1 అంటే మనం లేపబడతాం. ఆయన మనందరిని బ్రతికించుకుంటాడు. అపోస్తుల కార్యాల్లో ఇక్కడ కొరింథీ మొదటి పత్రిక 15:20 నుంచి కూడా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20 అంటాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో నుంచి ప్రథమ ఫలంగా క్రీస్తు లేపబడ్డాడు, ఆయన వచ్చినప్పుడు తన వారి అందరినీ బ్రతికించును. సూపర్. ఆయన వచ్చినప్పుడు తన వారందరినీ బ్రతికించును, ప్రతివాడు తన వరసలో బ్రతికించబడును. ఎంత బాగుందో చూడండి. ఈరోజు 23వ తేదీ 23వ వచనం చూసుకోపో. మే నెల 23 నీకు వాగ్దానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23 ప్రతి వాడును తన వరసలో బ్రతికించబడును. కాబట్టి నువ్వు బ్రతికించబడతావు. యేసుక్రీస్తు నిన్ను బ్రతికిస్తాడు, గుర్తుపెట్టుకో. అందువల్ల భూలోకంలో ఉన్నప్పుడు కొంచెం మనం నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, అందరం ఆత్మరక్షణ పొందుకొని ఉండాలి. ఎందుకంటే ఒకరోజు మనం బ్రతుకుతామనే గ్యారంటీ ఉంది కాబట్టి
బ్రతికించబడే స్థితి ఉంది గనక, ఆ నిరీక్షణ మనం ఉంది గనక ప్రభు వచ్చినప్పుడు మనం బ్రతికేటట్లుగా ముందు యోగ్యతగా బ్రతికి చనిపోవాలి. యోగ్యతగా బ్రతికి చనిపోవాలి. సో నెంబర్ 1 బ్రతుకుట. నెంబర్ 2 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1 ఆయన బోర శబ్దం ఊదినప్పుడు మనం బ్రతుకుతాం, మనలో ఒక జీవం వచ్చేసిద్ది, బ్రతుకుతాం. 2వది ఏంటంటే ప్రియులారా, మనం బ్రతికిన తర్వాత ఏం జరిగిద్దంటే మనకి కొత్త శరీరం ఇవ్వబడిద్ది. నెంబర్ 2 దీనిని పునరుద్ధాన దేహము అని పిలుస్తారు. కొత్త శరీరం. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మట్టి శరీరం వచ్చింది. ఈ మట్టి శరీరంతో నీకు పని లేదు. ఈ మట్టి శరీరం ఉండాలి అనే రూల్ లేదు. మరి ఈ మట్టి శరీరం కుళ్ళిపోయింది కదా, పురుగులు పడతాయి కదా, లేకపోతే మట్టిలో కలిసిపోయింది కదా, నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నీకు కొత్త శరీరం ఇస్తాడని తెలుసుకో. నెంబర్ 2 మనం పునరుద్ధానమైనప్పుడు మన అందరికీ కొత్త శరీరాలు ఇవ్వబడతాయి. అక్షయ శరీరాలు, మహిమ శరీరాలు ఇవ్వబడతాయి. దానికి ఒక ఉదాహరణ చెప్తా మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:35లో ఉంటుంది కొత్త శరీరం వ్యవహారం. పౌలు గారు అన్నాడు, మీలో ఒకడు పునరుద్ధానం లేదని చెప్తున్నాడు. బుద్ధి లేనోళ్ళారా, పునరుద్ధానం లేదని చెప్తున్నారు. చచ్చినాక వానికి ఏ శరీరం వచ్చిద్దని చెప్పి అడుగుతున్నారు. నేను చెప్తాను వినండి. ఒక విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనం చచ్చిందనుకోండి, ఆ చచ్చిన విత్తనం అది కుళ్ళిపోయిన తర్వాత, అది 2 బద్దలుగా చీలిపోయిన తర్వాత, ఆ 2 బద్దల మధ్యలో నుంచి మొలక వస్తుంది కదా, మొక్క చెట్టు అవ్వట్లేదంటారా? బుద్ధి లేనోడా, నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు లేదురా నీకు? ఒక ఇత్తనం నాడుతున్నావు. ఆప్టాల్ నువ్వు ఇత్తనం నాడితే ఏమవుతుంది? మట్టిలో పడి ఏమవుతుంది? చస్తుంది. చచ్చినాక ఏమవుతుంది? ఆ ఇత్తనం కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినాక ఏమవుతుంది? ఆ ఇత్తనం 2 బద్దలైపోతుంది. 2 బద్దలై ఏమవుతుంది? ఆ 2 బద్దల మధ్య నుంచి మొలక వస్తుంది కదా, మొలక వస్తుంది, మొలక బయటకు వచ్చి మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవ్వట్లేదు అంటారా? ఎవరా నువ్వు? ఒక ఇత్తనం, చచ్చిన ఇత్తనం బ్రతికినప్పుడు చచ్చిన మనిషి బ్రతకడంటారా? ఎవరా? ఇత్తనం అంత విలువ లేడా మనిషి అని పౌలు గారు కోటింగ్ ఇచ్చాడు కొరింథీ సంఘంలో. అంటే వాళ్ళు పునరుద్ధానం లేదంటున్నారు. చనిపోయిన ఎట్ట బతుకుతాడా? మరలా బ్రతుకుతాడా? మరలా పరలోకం ఉందా, నరకం ఉందా? మళ్ళీ మనం దేవుని చూస్తామా? అంటే చనిపోయినకు మళ్ళీ కొత్త శరీరం వచ్చిద్దా, ఎట్టొచ్చిద్ది అని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ఆ కొరింథీ వాళ్ళకు తెలివి ముదిరింది. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, గ్రీకులు. అందుకని వాళ్ళు అట్లా అడిగారు. అందుకని పౌలు గారు ఇంకా పెద్ద మేధావి కదా, ఈయన ఇంకా బాగా చదువుకున్నాడు. అందుకని ఈయన ఏం చేశాడు? కౌంటర్ ఇచ్చాడు అన్నమాట. ఏమన్నాడంటే, సరే బాబు, చచ్చినోడు ఎట్ట బ్రతుకుతాడని క్వశ్చన్ అడుగుతున్నారు కదా, మంచిదే, మీరు, నేను ఆన్సర్ చెప్తున్నాను. చచ్చినోడు ఎలా బ్రతుకుతాడు, వారికి ఎలాంటి శరీరం వచ్చింది, ఎట్టి శరీరం వచ్చిందని మీరు అంటున్నారు కదా. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక ఇత్తనం తీసుకో, ఒక వరి గింజ తీసుకో, గోధుమ గింజ తీసుకో, మామిడి ఇత్తనం తీసుకో, ఏదో ఒకటి తీసుకో, నీ ఇష్టం వచ్చింది తీసుకో. ఒక ఇత్తనం తీసుకో. ఇప్పుడు ఇత్తనాన్ని నువ్వేం చేస్తున్నావు? భూమిలో నాటుతున్నావు. అంతే కదా నువ్వు చేసేది. మరి నాటినాక ఏమవుతున్నా? చావట్లేదా? చస్తుంది. చచ్చినాక మరి అది మెత్తగా కుళ్ళిపోవట్లేదా? కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినాక ఆ ఇత్తనం 2 బద్దలు అవ్వట్లేదా? 2 ముక్కలు అవ్వట్లేదా? ఆ 2 బద్దల మధ్యలో నుంచి చిన్న మొలక ఎట్ట బయటకు వస్తుందా? ఆ 2 బద్దల మధ్యలో నుంచి చిన్న మొలక వస్తుంది కదా. ప్రపంచం అంతా అంతే కదా. నువ్వు మామిడి చెట్టు తీసుకున్నా, జామ చెట్టు తీసుకున్నా, ఏ చెట్టు తీసుకున్నా, గోధుమలు తీసుకున్నా, వరి తీసుకున్నా, ఏదైనా సరే ఒక ఇత్తనం చచ్చిపోయినాక అందులో నుంచి మొలక వస్తుంది కదా. ఆ మొలకే కదా చెట్టు అవుతుంది. మరి విత్తనం చచ్చిన దానిలో నుంచి మొలకొచ్చినప్పుడు చచ్చిన మనిషి ఎందుకు బ్రతకడు? అంటే మనిషి ఒక ఇత్తనం అంత విలువ లేనోడా? ఒక ఇత్తనం అనుకున్నంత విలువ మనిషికి లేదా? నీకు బుద్ధి లేదా? మాత్రం చదువుకున్నావు. ఒక చచ్చిన ఇత్తనం మలిసినప్పుడు నువ్వు ఇంత విలువైన మనిషివి, నువ్వు చస్తే బ్రతకవని ఎందుకు అనుకుంటున్నావు? ఎట్టుంది ఈ పాయింట్? మన పౌలు గారిది ఎట్టుంది చెప్పరే? మన పౌలు గారి పాయింట్ ఎట్టుంది? కౌంటర్ ఎట్టుంది? కౌంటర్ దుమ్ములేసిపోయింది కదా. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకి ధీటుగా సమాధానం చెప్పాడు. కాబట్టి పునరుద్ధానం అనే దానికి ఉదాహరణ అంటే ఒక ఇత్తనం. ఇప్పుడు ఈరోజు నువ్వు ప్రతి చెట్టు, ప్రతి ఫలం మరి ఒక ఇత్తనం చచ్చిపోయినాకే కదా మొలుస్తుంది. అలాగే మనం చనిపోయినాక ఈ మొదటి శరీరం పోయినా, ఈ శరీరాన్ని మనం మట్టిలో మట్టి చేసిన మన ఆత్మ ఏం చేసిద్దంటే కొత్త శరీరమును ధరించుకునిద్ది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోపల ఆత్మ ఉండిద్ది కాబట్టి ఆత్మకు దేవుడు కొత్త శరీరం ఇస్తాడు. నెంబర్ 2, 1 మనము బ్రతుకుదుము. 2వది మనకి కొత్త శరీరం వచ్చును. మన శరీరము మట్టిలో కలిసిపోగా మన ఆత్మ లోపల ఉంది కాబట్టి ఈ ఆత్మకు చావు లేదు గనుక దీనికి కొత్త శరీరం వచ్చును. నెంబర్ 2 అయిపోయిందా? ఆ తర్వాత 3వది రండి. కొత్త శరీరం వచ్చినాక ఏం జరిగింది సార్ అంటే, ఈ కొత్త శరీరములో లింగ భేదం ఉండదు. కొత్త శరీరం వచ్చినాక మన ఆత్మకి
లింగ భేదం ఉండదు. నెంబర్ 3 అంటే స్త్రీలు పురుషులు యవనస్తులని లేకపోతే నపుంసకులని భేదాలు ఉండవేక. అంటే నువ్వు పునరుద్ధానం చెందినాక నువ్వు బ్రతికినాక ఏమైద్ది చెప్తున్నా. నీ లైఫ్ ఏంటో చెప్తా నేను. నీ లైఫ్ ఏంటో నేను చెప్తా, విను. నువ్వు బ్రతుకుతావు, నెంబర్ 1. రెండవది, నీకు కొత్త శరీరం వచ్చేసింది, అయిపోయిందా? 2. ఇప్పుడు మూడవది, ఈ కొత్త శరీరం వచ్చినటువంటి వ్యక్తికి స్త్రీలు ఉండరు. స్త్రీలనే భేదం లేదు, అలాగే పురుషులనే భేదం లేదు, అలాగే నపుంసకులనే భేదం కూడా లేదు. అంటే ఈమె స్త్రీ కాబట్టి స్త్రీ ఫేస్ అయ్యా, లేక స్త్రీ అవయవాలు, లేక స్త్రీ స్వభావం అట్టుండదు. లేకపోతే ఇతను పురుషుడు, ఇదిగో ఆమె నపుంసకురాలని ఈ భేదాలు ఉండవు. ఇవన్నీ కూడా మట్టి శరీరానికి ఉంటాయి కానీ పునరుద్ధాన శరీరమునకు ఉండవు. దేవునికి స్తోత్రం. ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే బైబుల్ అంటే మాటలు కాదు, పరమ రహస్యాలు, మానవుని జ్ఞానానికి అందని విషయాలు. చచ్చినాకేం జరిగిద్దో కూడా నీకు చెప్పిద్ది ముందే బైబుల్. నీ భవిష్యత్తు ఏంటో నీ చేతిలో పెట్టిద్ది బైబుల్. అందుకే నువ్వు తెలుసుకోవాలి, అందుకే ప్రభువుని నమ్ముకోవాలి. కొత్త వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు తేల్చుకుంటారు వ్యవహారం. కాబట్టి మూడవది ఏంటంటే, బ్రతికిన వ్యక్తికి పునరుద్ధానం తర్వాత ఏముండదు, ఈ లింగ భేదం లేదు. ఇదిగో ఈయన స్త్రీ అండే, ఆయన పురుషుడు అండే, ఈమె నపుంసకుడు ఉండరు. అలాగే వయసు భేదం కూడా ఉండదు. ఇక వయసు కనబడదు. వీడు చిన్నపిల్లాడు, వాడు యవనస్తుడు, ఈ నడిప్రాయం, వాడు ముసలోడు, ఇవన్నీ ఆడ ఉండవు. ఆ లెవెల్ వేరు. పునరుద్ధాన శరీరాలు వేరుగా ఉంటాయి. అంటే మన డిక్షనరీలో అది లేదు కాబట్టి మనం కరెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు మన తెలుగులో కానీ ఏదైనా మన డిక్షనరీలో అది లేదు. ఏంటంటే ఇక్కడ తర్వాత వికలాంగులని ఏముండవు. పునరుద్ధానం అయిన తర్వాత మన లెక్కలు వేరుగా ఉంటాయి. ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, వారు పునరుద్ధానమైన తర్వాత దేవదూతలను పోలి ఉందురు అన్నాడు. దేవునికి స్తోత్రం. అది పాయింట్. పునరుద్ధానమైన తర్వాత వారు దేవదూతలను పోలి ఉందురు. ఇప్పుడు దేవదూతలు ఆడవాళ్ళు ఉండరు, దేవదూతలు మగవాళ్ళు ఉండరు. మనోళ్ళు చిన్నప్పుడు డ్రామాలు అటు చూపిస్తారు కానీ, లేదా పుస్తకాలు అటు చూపిస్తారు కానీ, నిజంగా దేవదూతలు ఆడవాళ్ళు కాదు, దేవదూతలు మగోళ్ళు కూడా కాదు, దేవదూతలు ముసలోళ్ళు కాదు, కుర్రోళ్ళు కాదు. వాళ్ళ లెక్క వేరు. సో ఇప్పుడు మనం కూడా రేపు చచ్చిపోతే మనకు కూడా పునరుద్ధానం వస్తే, రెండవది కొత్త శరీరం వస్తే, ఇప్పుడు మూడవది ఏమైందంటే మనము దేవదూతలను పోలి ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకే కదా నాయన చర్చికి రమ్మంటుందే. అంటే నీకు దేవదూతలాగా ఉండటం ఇష్టం లేదా? దేవలోకం ఉంటాం. ఎప్పుడు స్త్రీలాగా నువ్వు ముసలిదాని మీద చస్తావా? లేక పురుషుల్లాగా నువ్వు ముసలివై చేస్తావేంటి? లేకపోతే చిన్నపిల్లలాగా ఉంటావేంటి? చచ్చినాక మట్టిలో గెలిచిపోతావా? అరే మళ్ళీ బ్రతుకుతాం రా బాబు అంటున్నాం. అలాగే కొత్త శరీరం వచ్చిందని చెప్తున్నాం. మూడవది, దేవదూతలను పోలి ఉందుము. యేసుప్రభు చెప్పాడు. ఒకడొచ్చాడు, ఒకడు యేసుప్రభుని క్వశ్చన్ అడగడానికి వచ్చాడు. అయ్యగారు బోధకుడా, ఒకడో పెళ్లి చేసుకున్నాడు సార్. పెళ్లి చేసుకున్నాక ఏమైంది తెలుసా? భార్య చచ్చిపోయింది సార్. వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు సార్. వాడు ఆమె చచ్చిపోయింది సార్. మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాడు సార్. అవునా? ఈ బుద్ధి లేనాడు చూసావా క్వశ్చన్. అటు 7 చేసుకున్నారు సార్, వాళ్ళందరూ చచ్చిపోయారు సార్. చివరికి ఈడు కూడా చచ్చిపోయాడు సార్. మరి ఇప్పుడు పునరుద్ధానం ఉంటే ఈడు బతికినాక ఈ 7 మొదట భార్య అయిద్దా, శివరాం భార్య అయిద్దా? 7 భార్యలు అవుతారా? ఎట్టాటోళ్ళు బ్యాచ్ ఉంటారు కదా, మెంటల్ బ్యాచ్. యేసుప్రభు దగ్గరికే వచ్చి అడిగాడు. యేసుప్రభుని అడిగాడు, సార్ పునరుద్ధానం ఉందని చెబుతున్నారు కదా మీరు, మాకు కొంచెం డౌట్ వస్తుంది, కన్ఫ్యూజ్గా ఉంది. మరి పునరుద్ధానంలో ఉంటే మరి ఈడికి భార్య ఎవరు? ఆ మొదటామే, ఆ చివరామే, లేదా 7? అప్పుడు యేసుప్రభు చెప్పాడు, వరే మీరు బయలు ఒళ్ళు దొరికారురా మాకు. అసలు పునరుద్ధానంలో పెళ్ళిళ్ళు ఎందుకు ఉంటాయిరా? పెళ్ళిళ్ళు చేసుకోవటాలు, పెళ్ళికి ఇచ్చుకోవటాలు ఉండవు నాయన. అక్కడ స్త్రీలు పురుషులు ఉండవురా బాబు, జనోత్పత్తి ఉండదు. మనుషులు దేవదూతలను పోలి ఉందురు. అది. సో యేసుక్రీస్తు చాలా క్లియర్గా ఇచ్చాడు. కొంతమంది తిక్క ప్రశ్నలు అడిగినా యేసు ప్రభు కొంచెం కోపగిచ్చుకోకపోయినా కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడు. మనుషులు దేవదూతలను పోలి ఉందురు. అందువల్ల పునరుద్ధానం ఉండదనుకోగాకండి, పరలోకం నరకం ఉండవనుకోగాకండి, ఉంటాయి. రెండవ రాకడ ఉండదనుకోగాకండి, ఉండిద్ది. సంఘం ఎత్తబడిద్ది. ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే నా బుక్లో 40 అంశాలు ఉన్నాయి. ఎట్టాట ఒక్కొక్క అంశం చెప్తుంటే మతిపోయిద్దనోడ ప్రజలకి 40 అంశాలు రాసి పెట్టా. ఈ ప్రపంచంలో జరిగే విషయాలు, జరగబోయాయి, ప్రపంచ భవిష్యత్తుని గురించి రాసి పెట్టా ఈ గ్రంథంలో. కాబట్టి అందులో మీకు ఒక అంశం చెప్తున్నాను అన్నమాట, పునరుద్ధానం గురించి. ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి.
సో ఇప్పుడు మూడవది మనకేం తేలిపోయింది ఇక్కడ? ముందు చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడని తేలింది. రెండవది, బ్రతికినాక ఈ పాత శరీరంతో పెద్ద పనేమీ లేదు, కొత్త శరీరం వస్తుంది, మన ఆత్మ కొత్త శరీరం ధరించుకునిద్ది. దానికి ఉదాహరణ ఒక విత్తనం, అంతేనా? విత్తనం చనిపోయినాక మొలకొచ్చినట్టుగానే, చెట్టు వచ్చినట్టుగానే కొత్త శరీరం వచ్చింది. మరి మూడవది ఏం చూస్తున్నాం? ఈ పునరుద్ధానంలో ఇంకా స్త్రీ పురుషుల భేదం ఉండదు, అందరూ సమానంగా ఉంటారు, దేవదూతలను పోలి ఉంటారు. నెంబర్ 4, ఆ తర్వాత ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరొకటి చెప్పాలి మీకు, సంతోషకరమైన విషయం. పునరుద్ధానంలో ఏంటంటే శరీర అవయవాల లోపం ఉండదు, అంటే అందరూ సంపూర్ణంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, శరీర అవయవ లోపం ఉండదు. ఒకడు కుంటోడు ఉన్నాడు, చనిపోయాడు, యేసుప్రభు నమ్ముకున్నాడు, మంచి భక్తుడు, బ్రతికాడు. మళ్ళీ బ్రతికినా కూడా మళ్ళీ అవుతాడుగా ఉంటాడా? ఒక కళ్ళేని వ్యక్తి ఉన్నాడు, చనిపోయాడు, మళ్ళీ కళ్ళు లేకుండా ఉంటాడా? ఒక ఆమె మరగుజ్జోళ్ళు ఉన్నారు, చనిపోయారు, మళ్ళీ కళ్ళు లేకుండా ఉంటారా? ఒక ముసలితో చచ్చిపోయింది, బ్రతికినాక మళ్ళీ ముసలిదగానే ఉండిద్దా? ఒకడు పొట్టోడు ఉన్నాడు, ఒకడు లావోడు ఉన్నాడు, ఒకడు సన్నటోడు ఉన్నాడు, లేకపోతే ఒకడు కర్రోడు నల్లటోడు ఒకడు ఉన్నాడు, చనిపోయాడు, మరి బ్రతికాడు. మరి బ్రతికినాక అలా ఉంటారా? నల్లటి వ్యక్తి బ్రతికినాక మళ్ళీ నల్లగా వస్తాడా, తెల్లగా వస్తాడా? పొట్టోడు ఒకడు చచ్చిపోయాడు, పొట్టుకున్నాడు, చనిపోయాడు, లేచాడు, మళ్ళీ పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా? ఏమనుకుంటున్నారు ప్రజలు? అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు మనల్ని లేపిన తర్వాత, పునరుద్ధానం వచ్చిన తర్వాత, పరలోకంలో ప్రవేశించిన తర్వాత, రెండవ జీవితంలోకి వచ్చిన తర్వాత, నెంబర్ 4 అక్కడ జరిగే విషయం ఏంటంటే శరీర అవయవ లోపం ఉండదు. అంటే ప్రతి ఒక్కడు సంపూర్ణంగా ఉంటాడు. నీకు కాళ్ళు లేని ఎవరు కనపడరు అక్కడ, కళ్ళు లేని ఎవరు కనపడరు అక్కడ, పొట్టోళ్ళు ఎవరు కనపడరు, పొడుగోటోళ్ళు ఎవరు కనపడ్డా అక్కడ, ముసలోళ్ళు ఎవరు కనపడరు, బలహీనులు ఎవరు కనపడరు, రోగులు ఎవరు కనపడరు. గుర్తుపెట్టుకోండి, అందరూ సంపూర్ణ స్థితి కలిగి ఉంటారు. అది ఇక్కడ భూమి మీద అసంపూర్ణ స్థితి. ఇక్కడ రకరకాల వికలాంగులు, శరీర సంబంధమైన వికలాంగులు ఉన్నారు, మానసికమైన వికలాంగులు ఉన్నారు, బాగా లావుగా ఉండి అసహ్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు, సన్నగా ఉండి అసహ్యంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా పొట్టిగా ఉన్నవాళ్ళు, ఎక్కువ పొడుగ్గా ఉన్నవాళ్ళు, రకరకాల మనుషులు ఉన్నారు. ఇదంతా అసంపూర్ణం అంటారు దీన్ని. ఈ లోకంలో ఉన్నప్పుడు మనిషిలో అసంపూర్ణత ఉంటుంది. అయితే పునరుద్ధానమందు మనం లేచిన తర్వాత అసంపూర్ణత ఉండదు. దేవునికి స్తోత్రం. శరీర అవయవ లోపము ఉండదు, అది నోట్ చేసుకోవాలి. అంటే శరీర అవయవాలలో ఎట్టి లోపము కనపడదు. ఒక ఆయన చెమిటోడు చచ్చిపోయాడు, మనలా బ్రతికినా కూడా చెమిటోడు అవడో. అది ఒక ఆయన కుష్ఠరోగి చనిపోయాడు, చనిపోయినాక కుష్ఠరోగం మళ్ళీ ఉండదా? పరలోకములో ఈ శరీర అవయవాలు మీకు కనపడవు, శరీర అవయవాల లోపం మీకు ఉండదు, అందరూ సంపూర్ణులుగా కనిపిస్తారు. నెంబర్ 4. ఆ తర్వాత నెంబర్ 5, పునరుద్ధానంలో ఏం జరుగుతుంది, మనం పరలోకం వెళితే ఏం జరిగిద్ది, రెండవ జీవితంలో ఏం జరిగిద్ది అంటే నెంబర్ 5 మనం అందరం చిరంజీవులు వలె ఉంటాం. దేవునికి స్తోత్రం. చిరంజీవులు అంటే చావులేని వారిలాగా మనం ఉంటాం. దేవునికి ఎలాగ చావు లేదో మనకి చావు ఉండదు. మళ్ళీ దేవదూతలకు ఎలాగ చావు లేదో మనకు కూడా చావు ఉండదు. ఎందుకంటే చావు లేని ప్రాణులం అయిపోతాం మనం. మన ఆత్మ కొత్త శరీరమును ధరించుకొని నిత్యత్వంలో ప్రవేశించినప్పుడు లక్షల కోట్ల సంవత్సరాలు యుగయుగాలు జీవిస్తాం. ఇక మరణము లేదు, దుఃఖము లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, వృద్ధాప్యం లేదు, మరణము లేదు, అంతము లేదు. చిరంజీవులు వలె ప్రభువుతో కలిసి యుగయుగాలు ఉంటాం. అందుకని దశలోనికే పత్రిక 4 అంటాడు 17లో, దశలోనికే మొదటి పత్రిక 4:17 అంటాడు, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చూసారా, సదాకాలం అంటే ఇక లక్షల కోట్ల సంవత్సరాలు యుగయుగాలు ఉంటాం, శాశ్వత కాలం చిరంజీవులుగా ఉంటాం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. అలా పరలోకములో నిత్యత్వంలో ఉంటాం. అది పునరుద్ధానం. అందువల్ల ఈ జీవ పునరుద్ధానంలో నువ్వు బ్రతికితే 5 లక్షణాలు నీకు వస్తాయి. నువ్వు రెండవ జీవితంలోకి ఎంటర్ అవుతావు, పరలోకంలో ప్రభువుతో ఉంటావు. ఇదంతా ఎప్పుడు జరిగిద్దంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం మొదలైద్ది. ఆయన బోర ఊదినప్పుడు నీ జీవితం మొదలైద్ది.
అందువల్ల ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు పునరుద్ధానమును గురించి వింటున్న మీరు ఆ ప్రభు వచ్చే లోపు, ఆయన బోర ఊదే లోపు మనం అందరం ఎత్తబడాలి. కాబట్టి ఈలోపు చనిపోతే మనం బ్రతకాలి గనక, నిత్యత్వంలోకి వెళ్ళాలి గనక, దయచేసి ఇంకా యేసు ప్రభు నమ్మనోళ్ళు నమ్మండి, రక్షణ పొందనోళ్ళు పొందండి. బాప్తీసాలు తీసుకోకుండా ఇంకా బ్యాలెన్స్ ఎంతమంది ఉన్నారో బాప్తీసాలు తీసేసుకోండి. సంఘంలో నమ్మకంగా ఉండండి, సహవాసంలో నమ్మకంగా ఉండండి, వాక్యానుసారంగా జీవిస్తూ అందరం రెండవ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి పునరుద్ధాన శక్తి కలిగి ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. రైట్, అందరు తల వంచని ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు. వాతావరణం చల్లబరిచాడు. వర్షం వస్తుంది, అది వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చిన గోలని ఈయన ఊరి వర్షం వచ్చి ఆపేదట్లేడురా, మొండోళ్ళలాగా ఉన్నాడు రా, మనమే వెళ్ళిపోవటం మంచిది అనుకుంటుంది అది. అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు కూర్చోబెట్టి నువ్వు చచ్చిపోయినాక ఏం జరుగుతుందో చెప్పాడు నీకు. తిరిగి లెగుస్తావు అని చెప్పాడు. లేచినాక ఎలా ఉంటావో కూడా చెప్పాడు నీకు. ఇలా చెప్పే దేవుడు ఉన్నాడు. నువ్వు చనిపోయినాక లెగుస్తావు, లేచినాక ఇలా ఉంటావు, అలా ఉంటావు అని చెప్పేవాడు ఎవడున్నాడు? వాక్యం చెప్తుంది. సో ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించుకొని, ప్రతి ఒక్కరు ప్రభువు సిలువు దగ్గరికి వచ్చి ఆయన సిలువులో కార్చిన రక్తంలో మన జీవితాలు కడిగి శుద్ధి చేసుకుంటూ, ప్రభువా నన్ను కూడా రక్షించండి అయ్యా, నా కుటుంబాన్ని రక్షించండి, అర్జెంటుగా బాప్తీసం తీసుకుంటాం ప్రభువా, మేము సంఘంలో సహవాసంలో భక్తిలో నమ్మకంగా ఉంటాం ప్రభువా, ప్రభా ఈ పునరుద్ధానం మాకు కూడా కావాలయ్యా, మీ రాజ్యం మాకు కావాలని మీరందరూ మీ మనసులో ప్రార్థన చేసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభువా. దేవా ఈ మీటింగ్స్ ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దర్శించండి, సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు అద్భుతమైన సందేశం మనం విన్నాం. ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. సేవకుని ద్వారా పునరుత్థానములో జరిగే సంభవాలను గురించి ఈనాడు చాలామందికి క్రైస్తవులకు అర్థం కావట్లేదు. రక్షణ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఒకవేళ ఈ రాత్రే లేకపోతే ఇప్పుడే నీ ప్రాణం పోతే మన నరకాన్ని పోతాం. మనం అలా నరకానికి పోకుండా నిత్యరాజ్యంలో నిత్యంగా జీవించాలంటే మనం మన దేహాన్ని అంటే మన జీవితాల్ని మన ప్రభుకు అప్పగిస్తే నిత్యముగా దేవుడు మన జీవితంలో గొప్ప కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అండి ఆంధ్ర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఈనాడు రాకడి గురించి అద్భుతమైన సందేశం ఇస్తున్నారు దైవజనులు. యూట్యూబ్లో చూడండి, మరి యొక్క రాకడి వర్తమానాలు చాలా విపులంగా మరి ఉన్నాయి. మీరు షేర్ చేసుకోండి, చూడండి. ఆత్మీయంగా బలపడాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఇంతవరకు అద్భుతమైన సందేశం ఇచ్చిన దైవజనులకు ప్రభు పేరట ఈ సభ తరపున సేవకులకు